వెల్కమ్ టు మీ ఆరాధ్యాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మహాశివరాత్రి సందర్భంగా పరమశివునికి నైవేద్యంగా సమర్పించే ఈ ప్రసాదంను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టి 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. 1 కప్పు బెల్లానికి 2 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా వేసుకోవాలి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఈ పద్ధతిలో ఫాలో అవుతే ఈ గోధుమ పిండి హల్వా అనేది చాలా బాగా వస్తుంది. ఇలా బెల్లం కరిగేంత వరకు మాత్రమే ఉంచుకొని మనం బెల్లం నీళ్ళని సపరేట్గా పక్కకి వడకట్టుకోవాలి. ఇందులో ఏమైనా నలకలు ఉంటే పోతాయి. సో వీటిని పక్కన పెట్టుకుందాము. స్టవ్ పై అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మనం బాగా డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకోవాలి. ఇలా అన్నీ కలిపి కాకుండా డ్రై ఫ్రూట్స్ సపరేట్గా వేయించుకోవడం వలన ఇవి బాగా వేగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి చూడండి, జీడిపప్పు బాగా వేగింది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కిస్మిస్ కూడా వేయించుకోవాలి. ఇది కూడా బాగా వేగిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ పై అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వరకు అయితే యాడ్ చేసి 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. ఈ గోధుమ పిండి అనేది మనం 1 కప్పు బెల్లానికి 1 కప్పు గోధుమ పిండికి కరెక్ట్గా కొలతగా చెప్పవచ్చు. ఈ పద్ధతిలో చేస్తే ఈ హల్వా అనేది చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఇలా గోధుమ పిండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. కేవలం స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే, లేదు అంటే గోధుమ పిండి అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇలా గోధుమ పిండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. చూడండి వీడియోలో ఎలా గోధుమ పిండి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఈ టైంలో మనం ఇంతకుముందు బెల్లం నీళ్ళు పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం నీళ్ళని యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఎక్కడ కూడా ఉండలు రాకూడదు. సో స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెంగా బెల్లం నీళ్ళని యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా ఈ ప్రసాదం అనేంత దగ్గర పడేంత వరకు మనం బాగా కలుపుతూనే ఉండాలి. 5 to 10 minutes పాటు కలుపుతూనే ఉండాలి. కొంచెం సేపు అయిన తర్వాత మనం మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేశాను. ఈ నెయ్యి ఫ్లేవర్ వేయడం వలన ఈ ప్రసాదానికి చాలా టేస్ట్ అయితే వస్తుంది. అలాగే స్టవ్ని సిమ్లో పెట్టి చూడండి వీడియోలో ఎలా చిన్న పొంగులుగా వస్తుంది ప్రసాదం. ఈ పొంగులుగా వచ్చింది అంటే కొంచెం ఉడికిపోయింది అనేసి అర్థం. మనకు ఈ ప్రసాదం స్టవ్ ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. చూడండి ఉడుకు అయితే వచ్చేసింది. ఈ టైంలో మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ 5 minutes పాటు స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. ఇది కూడా బాగా కలుపుతూనే ఉండాలి. అంతే అండి, శివప్రసాదం రెడీ అయిపోయింది. ఈ శివరాత్రికి మీరు కూడా ట్రై చేసి ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైన ఈ ప్రసాదం అయితే సమర్పించండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.